ఇద్దరు చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఏంటి పెద్ద చిన్న వచ్చేసి చేపలు పట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారని చూస్తున్నారా. సో చిన్న పిల్లలు అప్పుడైతే చిన్న మారులు అయితే మా సైడ్ అయితే దొరుకుతాయి, పల్లెటూరు సైడ్ అయితే ఆల్వేస్ అందరికీ దొరుకుతాయిలేండి. ఇది వచ్చేసి ఇప్పుడైతే పెద్ద చేపలే దొరికాయి. ఇవి కేట్లాకలు అంటాం మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్గా అయితే వీడియో అయితే కంటిన్యూస్గా అయితే చూసేయండి. చూడండి పెద్ద చిన్న వచ్చేసి అప్పుడైతే చిన్న పిల్లలతో అయితే ఆడుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇదైతే పెద్ద చేపలండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో మా మామ అయితే ఊరి నుంచి వచ్చినాడండి. వాళ్ళు అయితే వేసినారు మా ఊర్లో. ఏట్లు అంటే ఇంకేట్లు అయితే పల్లెటూర్లలో దండిగా ఉంటాయి. ఏట్లలో పోయి ఇంకా వర్షాల టైంలో వానలకి చాలా వానలు పడితే ఇట్లా పోయేసి అయితే ఎత్తుకొని వస్తారనమాట. మా మామని మా వాళ్ళ ఊరి నుంచి అయితే మా మామని అయితే పిలిపించారు మా అన్నయ్య వాళ్ళందరూ సేరి. ఇప్పుడైతే మా మామ అయితే వాళ్ళు వేసినాడు. వాళ్ళకైతే చూడండి ఎంత పెద్ద చేపలు పడినాయో. ఆ చేపలు మా పెద్ద చిన్న ఇద్దరు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే అమ్మ దేవుడా అని చెప్పాలి. చాలామంది పిల్లలు చాలా బాగా భయపడతారు. ఎందుకంటే చేపలు చూస్తేనే కొందరు భయపడుకుంటా అట్లా అంటారు అనమాట. వీళ్ళిద్దరు అయితే అలా ఎప్పుడు కానీ భయపడిందే లేదు. పుట్టినప్పుడు నుంచి అంతే, ఇప్పుడు కూడా అంతే. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. మీ పిల్లలు ఇలానే భయపడతారా? ఎవరు పిల్లలు భయపడతారో కామెంట్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోలు కావాల్సింటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇది వచ్చేసి మీరు ఎంత సపోర్టివ్గా ఉంటుందో చూడండి. మాకైతే నిజంగా మన ఫ్యామిలీ చేరి 1 మిలియన్ అయింది. 1 మిలియన్ అయిన తర్వాత కూడా నేనైతే ఎక్కువగా నా ముఖం మీరు కనిపించుకోండి అని చాలా వరకు అంటున్నారు. సో నాకు వీడియోలు ముందుకు రావాలంటే కొద్దిగా నామోషి అనేది ఉందండి. కొద్దిగా అయితే అదైతే ఇంకా ఇది లేదు. సో అందుకని ఇప్పుడైతే పెద్ద చిన్ననే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. చూడండి పెద్ద చిన్న వచ్చేసి చేపలు ఎట్లా క్లీన్ చేస్తున్నారు. మీ పిల్లలు ఇలానే క్లీన్ చేస్తారా? మార్నింగ్ వేసరికి వాళ్ళకి మార్నింగే బట్టలు వేసి బాగా రెడీ చేసి అయితే మా అమ్మ వాళ్ళ చేను దగ్గరికి అయితే వెళ్ళాను. చేను దగ్గర పోయింటే చూడండి ఆడైతే వాళ్ళిద్దరూ మా మమ్మీ చెప్పింది చేపలు అయితే పట్టుకొచ్చినారు చేను దగ్గరికి. 2 చేపలు ఉన్నాయి పెద్దవి, తోమేసి చేయాలి క్లీనింగ్ చేసి అని చెప్పేసి అనిందనమాట. మేము ఇంకా చేసేది ఏం లేదు. ఈ వీడియోలు కూడా చాలా రోజులైంది ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఇంకా పదండ్రా చేను దగ్గర కన్నా పోదాము అని చెప్పేసి అయితే ఇట్లయితే పోయినామన్నమాట. పోయేసరికి తొప్పుల్లో అయితే వేసి పెట్టినారు. మా అన్నోళ్ళు మా తమ్ముడు మరిది అందరూ వెళ్ళారులేండి. వాళ్ళకైతే చాలామంది వెళ్ళారు. చాలా వరకు అందరూ తిన్నారులేండి. అదైతే ఇంకా అందరూ 2 వచ్చేసి మా అప్ప అయితే ఎవరికి ఏడలేండి. మా అప్ప కొద్దిగా అట్లాంటి జాస్తి నాన్ వెజ్ తింటాం కాబట్టి మేమైతే నాన్ వెజ్ వాళ్ళకైతే ఇలాంటిది పండుగ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ చూడండి భయపడుకోకుండా ఎట్లా ఎత్తుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకే ఒక్కొక్కసారి అయితే వండర్ఫుల్ అనిపిస్తుంది. ఎంత బాగా కేర్ చేశారు, ఎంత బాగా. ఇద్దరే క్లీన్ చేస్తామని చెప్పారన్నమాట. ఏమి చేస్తావురా చేపను పెద్దగా అంటే నేనైతే గొజ్జు చేస్తాను మమ్మీ అన్నాడు. గొజ్జు అంటే ఎట్లా చేస్తారో నాకైతే ఇప్పటికైతే చేపల గొజ్జు చేపలది ఏమీ నాకు తెలియదు. చేపల కబాబ్, చేపల కర్రీ అదొకటే తెలుసు. ఇంకా చేపల్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉంటాయండి. సో అవన్నీ నాకైతే ఏమీ తెలియదు అనమాట. ఇంకా తెలిసిండేది ఇంతే ఉంది. నేనంతే మా గంగళం వచ్చేసి వాళ్ళతో కట్టేసే టైం అయింది పాపం అనేసి ఇంకా అట్లా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద చేపను ఎట్లా ఎత్తుకున్నాడు చూడండి. నాకే ఒక్కొక్కసారి అయితే భయం వేస్తుంది. వాడు చూడండి అది నోరు తెరిసినా కూడా ఎంత బాగా ఎత్తుకున్నాడు. దాన్ని క్లీన్ చేయాలంట. ఇంకా వాడైతే నాన్ వెజ్ మా ఇంట్లో ఎప్పటికీ వీక్లీ 2
2 టైమ్స్ అన్నా తింటామండి నాన్ వెజ్ మేము. సండే ఆర్ ట్యూస్డే 2 రోజులు తింటాం మేమన్నమాట. అంటే భానువారం, మంగళవారం 2 రోజులు తింటాం మేమైతే. అంటే భానువారం తింటే మా అమ్మ అయితే సోమవారం తినదండి, మేము మాత్రమే తింటామన్నమాట. ఇంకా మంగళవారం అంటే మంగళవారము తెచ్చుకుంటే సో అదైతే అందరికీ సరిపోతుందిలేండి. ఇంకా మంగళవారము బుధవారం కూడా తినొచ్చు అంటారు కదా, సో అట్లయితే మేమైతే కంటిన్యూస్గా తింటామన్నమాట. ఇంకా మిగిలిపోయింది 150 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి ఇంకా వారేస్తే ఇంకంతే, ఓ మా దేవుడా అంటారు ఇంకా మా ఊళ్ళో అయితే. పల్లెటూర్లలో అట్లే ఉంటుంది, గట్టిగా ఫ్రై చేసి పెట్టేసి అయితే తింటాము. ఇంకా చేపలు సరికి చేపలు అయితే కబాబ్ చేస్తాము. కబాబ్ చేసిన తర్వాత ఆఫ్టర్ చారు కూడా చేస్తాము, చేపల చారు. కొందరు పులుసు పెట్టుకొని చేస్తారు, మాకైతే పులుసు పెట్టి అయితే మా ఇంట్లో చేస్తానన్నమాట. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా, సో అట్లే ఉంటుంది ఇది కూడా. కొందరు పులుసు పెడితే తినరు, మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కొందరు చేపల్లోకి పులుసు పెడితే తినరన్నమాట. మా మామ మా ఇంట్లో వచ్చి తినేసరికి వెళ్తే చారే బాగలేదు అన్నాడు. మాకైతే మా ఇంట్లో వాళ్ళు చూస్తే చారు చాలా బాగుంది అని చెప్పి అయితే చాలా బాగా తిన్నాం మేమైతే. పులుసు పెట్టేసరికి మా మామకి పులుసు తినరు వాళ్ళు, సో వాళ్ళైతే మేమైతే చారు బాగలేదు అనేసాడు మా మామ. మా అమ్మ అయితే మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేపలు చిక్కాయి కదా, నెక్స్ట్ డే ఏం చేసిందంటే పులుసు తక్కువ పెట్టి చేసింది. మా మామే వండుకుని తింటాడు, మా మామే బాగా చేసి పెడతాడు మాకు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతే. కానీ ఇదైతే ఎట్లా వచ్చిందంటే మా మామని చేసుకోమని అని చెప్పేసి అయితే మేము ఈ చేపలు అయితే తోమేసి అయితే నీట్గా క్లీన్ చేసి ఇంట్లో అయితే కట్ చేసి పీసెస్ లెక్క అయితే ఇంట్లో పెట్టేసామన్నమాట. ఇంకా నేను మా వదిన ఇద్దరు చేరి మా మామని చేయమనమా, చారు బాగా చేస్తాడు కదా, ఇంకా మనం ఎందుకు చేయాలి అని చెప్పేసి అయితే అన్నాను నేనైతే. మా అమ్మ ఏం చేసింది, మా మామ ఇంకా చేపలు దండిగానే దొరికాయి, ఇంకా మా మామ ఊరికి ఎత్తుకొని పోవాలని చెప్పేసి అయితే అన్నాడు. ఊరికి ఎత్తుకొని పోయేసరికి ఇంకా పోయేకి లేట్ అవుతుందేమో మా తమ్ముడికి అని చెప్పేసి అక్క అనేది ఒక కేరింగ్ ఉంటుంది కదా, సో అలానే మా అమ్మ అయితే కర్రీ అనేది చేసేసింది అన్నమాట. చారు అయితే చేసేసింది, పులుసు కొంచెం తక్కువ పెట్టానులే అని చెప్పి చేసేసింది. అదైతే మా మామ అయితే దీని కూడా అప్పుడు కూడా బాగలేదు, నేను చేసుకుంటాలే ఇంటికి పోయి అని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా పెద్ద చిన్న చూడండి, చిన్నగోడు అయితే చిన్న చేప అంటే చిన్న చేప ఏమి కాదు, అది కూడా ఒక 4 kgs దాకా ఉంది, చూసేదానికి అట్లా కనిపిస్తుంది అంతే. 2-4 అంటే అలా ఉంటుంది, 3-4 అలాగ ఉంటుంది, 3.5 అది క్లీన్ చేసేసరికి అయితే 3.5 అయితే పడింది అనమాట. ఇంకా చూడండి మా గంగళమ్మ అయితే ఆవులు పట్టుకొని అయితే అట్ల సైడ్ అయితే వెళ్తుంది. మాకు ఆవులు ఉంటాయి కదా, ఇంకా పల్లెటూరులో ఆవులు లేకపోతే ఇంకంతే, ఇంకా గట్లు ఉండే వాళ్ళకి ఉంటాయి, లేని వాళ్ళకి లేవులేండి, నో ప్రాబ్లం. సో మాకైతే 3 ఆవులు అయితే ఉన్నాయి, ఆ 3 ఆవులతో చూసుకునేది మా గంగళమ్మ పని అన్నమాట. ఇంకైతే చూడండి పెద్ద చిన్న వచ్చేసి ఎట్లా ఎత్తుకొని వస్తున్నారు చూడండి, వాళ్ళు చేపని పెద్దగా చూడండి ఎట్లా. అప్పుడైతే ఇద్దరు ఎత్తుకునేకే అట్లా ఎట్లా అనుకున్నాడు, ఇప్పుడైతే ఒకడే ఎత్తి పెట్టేస్తున్నాడు చూడండి ఎట్లా దమ్ముతున్నాడు. పెద్దోడు వచ్చేసి నీళ్ళు పోసేది, చిన్నోడు వచ్చి క్లీన్ చేసేది అనమాట. ఎంత బాగా క్లీన్ చేస్తారు, నాకైతే ఈ వీడియో చూసినప్పుడల్లా ఒక్కొక్కసారి నేనే నవ్వుకుంటుంటాను. వాళ్ళిద్దరు అంత బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఒకప్పుడైతే హెవీ కొట్టుకునే వాళ్ళండి వాళ్ళు, ఎంత ఘనం కొట్టుకుని ఉంటారంటే ఒక్కొక్కరికి బ్లడ్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఏడ్చుకునేసేదాన్ని, కొట్టేసేదాన్ని ఇద్దరిని గబగబా అని. ఈ మధ్య కూడా కొట్టుకుంటారు, బట్ చిన్న దానికంతా కొట్టుకోరు, ఏదైనా ఒక రీజన్ ఉంటే మాత్రం కొట్టుకుంటారు అన్నమాట. ఇంకా ట్విన్స్ కదా, ఇంకేం చేయలేం, ఇంకేయగలిసిందే వాళ్ళిద్దరిని మేమైతే. ఇప్పుడైతే చూడండి నా దగ్గర అంత ముదిగారం చేయరండి, మా అమ్మ దగ్గర అయితే ఇంకా ముదిగారమే ముదిగారం. మా అమ్మ ఉందంటే వాళ్ళకి అద్దులే లేవన్నమాట, అట్లా ఎంజాయ్ చేస్తారు, అట్లుంటారు. ఇంకా నేను కట్టెత్తుకున్న చెయ్యి మారినా కూడా మా అమ్మ దగ్గరికి అయితే ఉరుకుతారు వాళ్ళైతే, గబగబా అమ్మమ్మ అని అయితే ఉరుకుతారనమాట. హెవీ కేరింగ్ ఉంటుంది కదా, కేరింగ్ ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడే ఉంటారులేండి, అదైతే 100% అయితే నేనైతే చెప్పగలను. ఇప్పుడైతే చూడండి చిన్నగాడైతే ఇది క్లీన్ చేస్తా అంటే పెద్దగాడు అట్లా అంత దూరం వెళ్ళి వాడే డ్రమ్ములో నీళ్ళు ఉంటే అక్కడ మేము ఆవులకి అనేది నీళ్ళు పెడతాంలేండి చేను దగ్గర, అక్కడ వెళ్ళి వాడే ముంచుకొని వచ్చి పోస్తున్నాడు చూడండి, అట్లా పోస్తున్నాడు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఎప్పుడు అంత చేపలు, గొర్రెలు, కోళ్ళు, ఇంకా జీవాలు, ఆవులు అవన్నీ కూడా హెవీ ఇంట్రెస్ట్ వాళ్ళకి. పెద్ద అయితే కనుక ఇంకా చదువుకోవడానికి వెళ్తారా లేదని కూడా కొద్దిగా భయం అనేది మాకు ఉంది.
ఎందుకంటే ఇంత కేర్ చేసే వాళ్ళైతే స్కూల్కి ఆవులు పాయలు గొర్రెలు మేకలు అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే పెద్దకి నిజంగా చెప్పాలంటే చాలా బాగా కేర్ చేస్తారు వాడైతే. మేమైతే మాలా కాకూడదు, బాగా చదువుకోవాలి, బాగా ఉండాలి అని చూస్తారు కదా ఏ తల్లిదండ్రులు అయినా. వాళ్ళిద్దరు చూడండి ఎట్లా క్లీన్ చేస్తున్నారు తెలిసిన. మా అమ్మ కూడా ఎక్కువ బాగా గుసురైనాడు బండ మీద అంత పెద్ద. నేను మా వదిన మా అమ్మ అయితే ఆ బట్టలు చూడండి ఏం చేసుకున్నాడు స్వామి, ఆ బట్టలు ఉతికేపటికి దేవుడు కనపడతాడు అని చెప్పేసి అయితే మా వదినకి అయితే చెప్పాను నేను. మా వదిన ఇంక ఉతుక్కుంటలే ఇంకేం చేసేకెళ్ళి నా బిడ్డ అంత చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి అయితే అంటుంది. చిన్నగాడైతే చూడండి డ్యాన్స్ ఆడుతున్నాడు. ఎప్పుడు అంతే వాళ్ళిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తుంటాను కదా. ఈ పెద్ద కూడా అంతే ఎట్లా ఎంజాయ్ చేసుకుంటారు. ఇంకైతే చిన్నగా అయితే ఇక్కడైతే వచ్చారు మా అమ్మని పిలుచుకొని పోవడానికి. మా అమ్మని అయితే పిలుచుకొని పోయాడు పెద్దగాడు వచ్చేసి బాధపడి సాధపడి. చిన్నగాడు వాడే కూర్చొని మా అమ్మకి నీళ్ళు పోసుకుంటా అంటే మా అమ్మ క్లీనింగ్ చేస్తా అంటే వాళ్ళిద్దరే హెల్పింగ్ చేస్తున్నారనమాట. ఇంక మా అమ్మ అయితే చాక తీసుకొని బాగా కోస్తుంది దాన్ని అయితే బాగా. వాళ్ళు చూడండి మేమే క్లీన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ లాక్కునేసారు. మళ్ళీ నేను ఎదుర్కొనేసరికి అయితే మళ్ళీ మా అమ్మకే ఇచ్చారు. మా అమ్మ అయితే కోస్తుంది క్లీన్ చేస్తుంది అన్నమాట. క్లీన్ చేసి అయితే ఇంట్లో పెట్టేసి మా అమ్మే చారు వండేస్తుందిలేండి. ఇంతే ఉంటుంది. ఇంకా బాగుండే వీడియోలు తీయాలని చెప్పేసి అంటున్నారు. మీరు కనిపించండి అక్క, ఫన్నీ వీడియోస్ కామెడీ వీడియోస్ చేయండి అని చెప్పి అంటున్నారు. ఇంకా యూట్యూబ్ వీడియోలు తీయాలని చెప్పేసి అయితే కొత్త ఫోన్ అయితే కొన్నానండి. ఇంకా వీడియోస్ తీయకుంటే ఇంకా ఊరికే ఉంటారా చెప్పండి. ఇంకైతే వీడియోస్లో అయితే కంటిన్యూస్గా అప్లోడ్ అయితే చేస్తామన్నమాట. కొద్దిగా టైం కావాలి దానికి అని చెప్పేసి నేనైతే అలాగే ఉన్నాను. సో ఈ వీడియో ఇంతే ఉందండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వీడియోలో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ.